We look up to you. And yeah, చాలా meaningful film. Lots of values, production values, and then extraordinary screenplay. చాలా నచ్చింది. బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ లవ్ ఇట్. మీరు కూడా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాలంటే కంటెంట్ కట్అవుట్ రెండు ఉన్నాయి. తప్పకుండా మీ అందరికి బాగా నచ్చుతుంది. తప్పకుండా రండి. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు, సతీష్ గారు, వండర్ఫుల్ జాబ్. లక్ష్మీ గోపాల్ గారు అద్భుతమైన మాటలు ఉన్నాయి సార్. హాసన్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళకి, చిన్న పెద్ద పాత్రల దగ్గర నుంచి అందరూ బాగా చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ రండి, సమయం ఆసన్నమైంది. మంచి సినిమాలు మేము ఎంకరేజ్ చేసే టైం ఇలాంటి సినిమాలకు వచ్చింది. చేయండి. థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ తర్వాత ఒక గొప్ప సినిమా తయారైంది. ఇది ఈ సినిమా చాలా సినిమాలు మీరు రైటర్గా కథలు చెప్పి ఒప్పించి సినిమా తయారవుతుంది. కానీ అసలు ఈ కథ చెప్తే తీసే నిర్మాతకు ముందు దండం పెట్టాలండి. ఇలాంటి కథ చెప్తే సినిమా తీయడం డెఫినెట్గా డబ్బులు రావడం ఫిక్స్ అయిపోతారు ముందే. ఈ కథ చెప్పడం ఎంత కష్టమో, కథ రాసుకోవడం ఎంత కష్టమో, ఈ సినిమా తీయడం కూడా అంతే కష్టం. ఇది ప్రతి వ్యక్తి ఎంజాయ్ చేసి చూసే సినిమా. నేనైతే కంటికి రఫైకుండా చూసే సినిమా. చూస్తున్నంతసేపు 4-5 సార్లు సపోర్ట్ కొట్టారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ శ్రీకాంత్ గారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. అండ్ కెరీర్ టాప్ 3-4లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి సినిమాలు కావాలని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రేక్షకుల నుంచి ఇలాంటి సినిమాలు మేము కూడా తీస్తాం. మీరు ఎంకరేజ్ చేసే సినిమాలు, ఎంకరేజ్ చేసే కంటెంట్ మీరు తీస్తున్నామని మేము తీసే ప్రతి సినిమా తర్వాత చెప్పుకుంటున్నాం. మీరు ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి డైరెక్టర్ సతీష్ గారికి మరిన్ని అవకాశాలు, మరిన్ని గొప్ప సినిమాలు తీసే అవకాశాలు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అటువంటి మంచి బాలీవుడ్ రేంజ్ లో లేని సినిమాలు మన సినిమాలు చాలా మంది అంటుంటారు పోతుంది. తెలుగు సినిమాను ఊరికే పదే విమర్శించే విమర్శకులు అంటాడు. సో ఈ బడ్జెట్ లో ఈ సినిమాకి ఆ స్టాండర్డ్స్ ఈజీగా చాలా ఈజీగా తీసుకురాగలిగారు మన సతీష్ కాసేటి గారు. అండ్ భూపాల్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి. నిజం చెప్పాలంటే అంటే ఎప్పుడు నేను భూపాల్ మెచ్చుకోను. ఫస్ట్ టైం నేను సినిమా ఇది రెండోసారి నేను చూడటం. మొదటిసారి చూసాను, చాలా బాగా రాశాడు. అంటే ఎలాంటి ప్రశ్నలు లేకుండా తను మనసుతో రాసినట్టు అనిపించింది నాకు సినిమాకి కదా. అది మామూలుగా పరిచయకుండా నాకు తెలుసు. అండ్ మస్తాన్ గారిని అభినందిస్తున్నానండి. ఇంత మంచి కథకి మీరు నిర్మాణ చేయాల్సింది. ఇంకా మా శ్రీకాంత్ భయ్య అందరూ ఇప్పుడు చాలా అద్భుతంగా నటించారు. చాలా మంచి పర్ఫార్మ్ అంటున్నారు. అంతకు మించి చాలా అందంగా ఉన్నాడు సినిమాలో శ్రీకాంత్ భయ్య. మళ్ళీ ఒక 20 ఏళ్ళకి వెళ్ళాడు ఇది ఎప్పుడో మళ్ళీ మొదటి చెక్ నుంచి. పోలీస్ స్టోరీస్ అంటే జనరల్ గా కార్పొరేట్ పోలీస్, సిన్సియర్ పోలీస్ ఇంతవరకు చూసాం. ఫస్ట్ టైం ఒక పోలీస్ వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, ఇన్ఫార్మల్ వ్యవస్థ అనేది కొత్తగా అనిపించింది నాకు. చాలా బాగుంది. డైలాగ్స్ లో లక్ష్మీ గోపాల్ గారు ఒకే ఒక డైలాగ్ టోటల్ స్టోరీ చెప్పారు. హీరో డైలాగ్ అవుతుంది, సిస్టమ్ మీరు అనుకున్నంత కరెక్ట్ గా లేదు అనేది. ఆ డైలాగ్ తో టోటల్ స్టోరీ చెప్పారు. అలాగే దీనికి చాలా బాగుంది. సతీష్ గారి సినిమాలో హోప్, కలవరమయ్యే మధ్యలో టెర్రర్, ఆయన ఎప్పటికీ చూసినంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆయన గర్వంగా ఫీల్ అవ్వచ్చు. చాలా గొప్ప సినిమా సార్. శ్రీకాంత్ అన్నయ్య, ఆయన ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్, పోలీస్ స్టోరీ అంటే ఎంత బాగా చేయొచ్చు అనేది ఆయన కూడా నాకు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రొడ్యూసర్ గారికి ఇంత మంచి సినిమా తీసినందుకు, ఇండస్ట్రీకి ఇంత మంచి సినిమా తీసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా 2 hours 24 minutes మెడిటేషన్ చేసినట్టుంది. వేరే మైండ్ అయితే వెళ్ళలేదు. చాలా గొప్ప సినిమా చూసి థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, ఇన్ఫార్మర్ క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఫస్ట్ అన్న శ్రీకాంత్ అన్న కంగ్రాట్స్ అన్న, చాలా హ్యాపీగా ఉంది. మంచి హిట్ ఇది. మీకు ప్రొడ్యూసర్ గారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు కమర్షియల్ గా సాంగ్స్, కామెడీ ట్రాక్స్ ఇలా ఆ జోనర్కి వెళ్ళకుండా స్క్రిప్ట్ ని నచ్చి ఓ స్క్రిప్ట్ మీద ఉన్న గౌరవంతో సినిమా ఒప్పుకున్నారు. సో కంగ్రాట్స్ అండి డైరెక్టర్ సతీష్ గారు, లక్ష్మణ్ పాల్ గారు, ఎంటైర్ టీమ్కి వన్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగా క్లాసీ ఆర్టిఫిషియల్ సినిమాల మధ్య చాలా వెరీ న్యాచురల్ సినిమా చూసిన ఫీలింగ్. సినిమా మొత్తం క్లైమాక్స్ లో సినిమా చూసాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లైమాక్స్ లో ఉండేది. శ్రీకాంత్ ఫేస్ డిఫరెంట్
చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సతీష్ గారు నాకు చాలా రోజులు మళ్ళీ హైదరాబాద్ సిటీ గల్లీలు రోడ్లు చూస్తా ఉంటే నామ్, కబ్జా, పరిందా, అంకుష్, అబ్తక్ చెప్పని ఇలాంటి సినిమాలన్నీ గుర్తొచ్చాయి. సతీష్ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీ పర్సనాలిటీ మీ కళ్ళలో చూస్తే ఇలాంటి ఈయనే సినిమా తీస్తారు ఏదో లేదని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్ గా. బట్ సినిమా తర్వాత ఆయన మీద ఇలా 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 ఇన్వైట్ చేసి మొత్తం గౌరవం విధంగా వెలిగిపోయాడు. అలాగే మా భూపాలన్న ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ ఒక కట్టంలో ఎందుకు రాయలేకపోయాను అనిపించింది. ఒక డైలాగ్ తో సినిమా మొత్తం చెప్పేశాడు. అంత టెర్రరిజం నుంచి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అంతా అల్లాదయ్యా అన్నాడు. దాంతో చెప్పేసి మొత్తం సినిమా మామూలు డైలాగ్ కాదు, చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఇలాంటి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారికి చాలా హెడ్స్ ఆఫ్. ఇంతమంది సినిమా చూసిన తర్వాత కూడా ఇంత హీరోలు హీరోలు అందరూ ఇలా కూర్చొని ఇంత మాట్లాడుతున్నారంటే ఈ సినిమా ఏంటో చెప్తుంది. నరేష్, సుదీప్, శశాంక్, ప్రిన్స్, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇందుల శ్రీధర్ గారు, గోపి అండ్ కళ్యాణ్, శ్రీధర్ గారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నిజంగా ఒక సినిమా ఇదంతా ఈ ఐడియా ఇచ్చింది నాకు నరేష్. ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కెమెరాలు పెట్టి చేయడం కంటే అంతా సినిమా చూసిన తర్వాత ఒక స్టేజ్ మీద ఒక ప్రెస్ మీట్ లాగా పెడితే చాలా బాగుంటుంది ఇచ్చింది నరేష్. థ్యాంక్ యూ నరేష్. నిజంగా వండర్ఫుల్ సపోర్ట్, ఒక మంచి సినిమాని మంచి సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ముందు మనమే కాదు ప్రతి ఒక్కరు ఏ సినిమాకి మనం ప్రమోట్ చేయాలి అందరం కలిసి మనం డెఫినెట్ గా ముందున్నామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి హెల్తీ అట్మాస్ఫియర్ అనుకుంటున్నాను నేను. ఈ ముందు కూడా ఇలా వెళ్దాం అందరం కలిపి. థ్యాంక్ యూ ఆల్. ఒకటే మాట, థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. I thank all the young heroes, the writers, the technicians, the actors. Thank you so much. సినిమా చాలా బాగుంది. నేను ఈ జానర్లో మన తెలుగు సినిమా చాలా తక్కువ వస్తూ ఉంటాయి. థ్రిల్లర్ జానర్ బేసిక్లీ చాలా తక్కువ ఉంటాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ మసాలాలు లేకుండా సాంగ్స్ కానీ లేకపోతే పిచ్చి కామెడీ కానీ ఏమి లేకుండా థ్రిల్లింగ్ ఒకటే పాయింట్ పట్టుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే టెంపుల్ ప్లాన్ చేయడం చాలా కష్టం. అది చాలా బాగుంది. ప్లస్ అందరు ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్స్ తగ్గట్టుగా ఫోటో సెలెక్ట్ చేసినట్టు వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. పర్టికులర్గా 2-3 చోట్ల డైలాగ్స్ లక్ష్మీ రూపాయలు కూడా బాగా చేసి బాగా రాసేది. ఫోటోగ్రఫీ కూడా బాగుంది. సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చాలా టెన్స్గా క్రియేట్ చేయగలిగాడు. ప్లస్ ఇంకా శ్రీకాంత్ ఫ్రెండ్ ఎప్పుడు బాగానే చేస్తాడు. ఇది కూడా కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండి చేసాడు. ఐ విష్ హిమ్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆల్ ద బెస్ట్.